మీరు చూస్తుంది ఇది అమెరికాలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ యొక్క ఇది హాల్ అండి. మేము అపార్ట్మెంట్స్ చూస్తున్నాము. మా బాబుకు కాలేజ్‌లో సీట్ వచ్చుండే. సో, దానికోసమని చూస్తున్నప్పుడు అక్కడ అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోరు. సో, ఇది ఓపెన్ బయటికి రావడానికి ఓపెన్ స్పేస్ నీట్‌గా పెట్టారు. ఇది లీజింగ్ ఆఫీస్. మనం గెట్ టుగెదర్ పార్టీస్ ఏమన్నా ఉంటే కనుక లీజ్ తీసుకున్నామంటే, లీజ్ మీన్స్ రెంట్ తీసుకున్నామంటే మనకు ఇది మంచిగా ఓపెన్ స్పేస్ ఇస్తారు. ఫ్రెండ్స్ అందరికి రావచ్చు, గెట్ టుగెదర్ చేసుకోవచ్చు. మనం అందరం అంటే అందరు కలిసి కూర్చొని సరదాగా ఒక 2-3 గంటలు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ రూమ్‌లో స్పేస్ లేకపోతే మనం బయట అరేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. మీరు దూరం నుంచి చూసారంటే స్విమ్మింగ్ పూలు పిల్లలకు మంచిగా సందడిగా ఉంటుంది సమ్మర్ టైంలో. ఇప్పుడు మాకు రూమ్ చూపిస్తున్నారండి. రూమ్‌లో చూసామంటే మైక్రోవేవ్ అంటే పైన అట్లా ఉంటుంది. స్టవ్ ఓపెన్ టాప్. కరెంట్ పొయ్యి మాట అది కరెక్ట్గా చెప్పాలంటే. ఇది ఓపెన్ స్పేస్ అండి. ఇది జస్ట్ ఓపెన్గా ఉంటుంది. దీనికి ఒక బెడ్రూమ్ అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ బాబాయ్ కాబట్టి అక్కడ అరేంజ్ చేసుకొని బెడ్ అది ఇది ఉండి కిచెన్లో ఉంటాడు. ఇది బాత్రూము. ఒక బాత్రూమ్ ఇచ్చేసాడు ఓపెన్గా. సో ఇది టబ్ అండి. టబ్ మీన్స్ మనం స్నానం చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఒక చిన్న టబ్ లాగా ఇస్తారు. దాని తర్వాత ఇది వాకింగ్ క్లోజెట్ అంటారు. బట్టలు పెట్టుకోవడానికని ఒక చిన్న క్లోజెట్. సో మీరు ఎన్ని స్టఫ్ ఎక్కువ కాకుండా కొన్ని స్టఫ్ తెచ్చి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఇదేం తలుపు తీసేస్తే దీంట్లో ఎక్స్ట్రా స్టఫ్స్ ఉంటే సబ్బులు కానీ మన టవల్స్ కానీ అరేంజ్ చేసుకోవచ్చు. మనము ఇక్కడ తీసుకొని బయటికి వచ్చి బాత్రూమ్ నుంచి బయటికి వచ్చామంటే ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు. ఇక్కడ టాప్ మనకు కనబడుతుంది. అలా స్టవ్ మంచిగా కనబడుతుంది. ఇది ఓపెన్ ప్లేస్ ఏనండి.